వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ నేను మెంట్ రైస్ చేస్తున్నానండి. మెంట్ చాలా ఆరోగ్యానికి మంచిదండి. మెంట్కి కావాల్సిన పదార్థాలు చూస్తాము. పచ్చిమిర్చి 4 తీసుకున్నానండి. మెంట్ అందులో ఒక చిన్న కట్ట పుదీనా తీసుకున్నానండి. పుదీనా బాగా నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా పచ్చిమిర్చి అవి మిక్సీ వేసి పట్టుకోవాలండి. కొంచెం తగినంత సాల్ట్ వేసి, నేనైతే రాక్ సాల్ట్ వాడుతున్నా అండి. రాక్ సాల్ట్ చాలా రుచిగా ఉంటుంది ఏ వంటలకు అయినా. అది బరకగా కాకుండా మెత్తగా కాకుండా మధ్యస్థంగా మిక్సీ పట్టుకొని అందులోకి నూనె వేసి, నూనెలో జీడిపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కందిబేడలు, శనగగింజలు అవి వేసి బాగా దూరగా వేయించుకోవాలండి, రంగు మారేంత వరకు. తర్వాత ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు 2 రెమ్మలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు అవి 2 స్పూన్లు వేసి బాగా వేగేటట్టు కలుపుకోవాలండి. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు పేస్ట్ కలిపిన పేస్టు వేసి అది కూడా నీళ్ళంతా చెమ్మంతా ఆరిపోయేంత వరకు కలుపుకోవాలండి. మనము ఎంత చెమ్మ లేకుండా ఉంటే అంత రుచిగా వస్తుందండి అన్నము. అదంతా దగ్గర పడేంత వరకు కలుపుకొని తర్వాత ముందుగా వండిన అన్నం పక్కన పెట్టుకున్నాం కదండి. అది 2 కప్పులు ఉంటుందండి, 2 గ్లాసులు. అది పొడిగా వండి పెట్టుకున్న అన్నము దాంట్లో వేసి కలపాలండి వేడిగా అయ్యేంత వరకు. బాగా ఈవెన్గా కలుపుకోవాలండి, అంతా అన్నం పట్టేటట్టు. కలుపుకొని లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర చాలా ఫ్లేవర్ ఇస్తుందండి. పుదీనా అంటేనే ఫ్లేవరు, అందులో కొత్తిమీర కూడా వేస్తే చాలా బాగా ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా ఉంటుందండి. డిష్ అవుట్ చేసుకోవాలండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా మెంట్ రైస్ తింటే అది మంచిదండి, చాలా ఆరోగ్యానికి కూడా. మెంటు చాలా మంచిదండి. ఇలా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.